హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. కింది వాణిలో ఏవి సత్యం? మళ్ళీ సత్యానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. √2x² - 3x + 1 బహుపదికి పరిమాణం 2. సో పరిమాణం వేరు, డిగ్రీ వేరండి. పరిమాణం అంటే డిగ్రీ అండి. పరిమాణం వేరు, డిగ్రీ వేరు, కాన్స్టెంట్ టర్మ్ వేరు. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0 అంటే దీని పరిమాణం, డిగ్రీ అనేది 2 అండి. అండ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏ వస్తుందండి, అంటే పరిమాణానికి ఉన్న కారణాంకం 2 వస్తుంది. సో ఏది అడిగితే అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పరిమాణం అంటే పైన ఉండాలి, టు ది పవర్లో 2 ఉంది, ఇక్కడేమో √2 ఉంది. సో ఇది ఆప్షన్ తప్పండి, స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ స్థిరపదం యొక్క స్థిరపద పరిమాణం 0. స్థిరపదం అంటే కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే c అండి. c × x⁴0 రాసుకోవచ్చు మనం. సో దీని పరిమాణం ఎంత అని చెప్పి డిసైడ్ చేయొచ్చు మనం, 0 అని చెప్పి రాస్తాం. సో ఎనీ ఈక్వేషన్ లైక్ 3x² + 4x + 5 = 0లో ఇది కాన్స్టెంట్ టర్మ్. దీని పరిమాణం 0 అండి, ఎందుకంటే 5 × x⁴0. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ x⁴0 ఉంటుంది. ఇది ఏకగత సమీకరణం, మనం బహుపదులకు సమీకరణ రూపం కాబట్టి లాస్ట్కి వస్తే ఆటోమేటిక్గా 0 ఉంటుంది. దీని పరిమాణం 0 అవుతుంది, అంటే స్థిరపదం యొక్క పరిమాణం 0. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 1/x² అనేది వర్గ బహుపది కాదండి. వర్గ బహుపది అంటే ax² అంటే ఈ రూపంలో ఉండాలి. ఇది మనకి పైకి వచ్చేసరికి x⁴ ఉంటుంది. సో -2లో ఉంటే వర్గ బహుపది అని చెప్పి మనం డిసైడ్ చేయలేం. సో ఇది వర్గ బహుపది కాదు. నెక్స్ట్ x³ - 2x² + 1/5x అనేది ఘన బహుపది. ఇక్కడ ఘనం ఉంది కరెక్టే, కాకపోతే ఇక్కడ 5x అనేది కింద ఉంది. సో దీన్ని కూడా మనం ఘన బహుపదిగా డిసైడ్ చేయలేం. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ సత్యాలు ఎన్ని? సత్యాలు అంటే ఓన్లీ సెకండ్ వన్ కరెక్ట్ అండి. ఓన్లీ సెకండ్ వన్ అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఫలితాలలో వర్గ సమీకరణాన్ని సూచించినవి. సో వర్గ సమీకరణం అంటే ఇంతకుముందు చేసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేన్ని చూపిస్తుంది అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² ఉంది, అంటే మనకి a + b² చేస్తే ఫస్ట్ x² వస్తుందండి. మొత్తం చేయకుండా సరే ఆపోజిట్లో 2 × x అని ఉంది. సో దీన్ని మనం ఇటు రబ్బించుకుంటే మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. అండ్ x² విలువ క్యాన్సల్ కాదు, క్లియర్గా క్యాన్సల్ కాదు కాబట్టి ఇది ఒక వర్గ సమీకరణం అండి. ఇది ఒక వర్గ సమీకరణం. సెకండ్ ఈక్వేషన్లో x × x వేస్తే ఫస్ట్ x² వస్తుంది. అండ్ ఈక్వల్ టు తర్వాత మళ్ళీ x × x వేస్తే x² వస్తుంది. x² క్యాన్సల్ అయిపోతుంది, అప్పుడు మనం వర్గ సమీకరణం రాలేము. అక్కడ మనకి కామన్ ఏకఘాత సమీకరణం వస్తుంది, అంటే xలో మాత్రమే వస్తుంది. x² ఈక్వేషన్ రాదు కాబట్టి ఇది వర్గ సమీకరణం కాదు. ఇది చేసేటప్పుడు ఈ క్లూస్ ఇంపార్టెంట్. ఫస్ట్ x ఉంది, x² చేసినాం, అంటే a² అంటే x² కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. ఆపోజిట్లో x² టర్మ్ లేదు, సో క్యాన్సల్ కాదు. ఇక్కడ x × x అంటే x² ఉంది, ఇక్కడ x × x అంటే x² క్యాన్సల్ అవుతుంది. సో అక్కడ మనకి వర్గ సమీకరణం రాదు. నెక్స్ట్ ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x³ ఉంది, అంటే a - b^3. a - b³ అంటే a³ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి x³ ఉంటుంది. x³ క్యాన్సల్ అయితే సెకండ్ x² ఉంటుంది, తర్వాత x² ఉంటుంది. సో ఇది వర్గ సమీకరణంగా కన్వర్ట్ చేసుకోవచ్చు మనకి. ఇది వర్గ సమీకరణంగా ఇక్కడ క్యూబ్ ఉన్నా సరే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ టర్మ్ లైక్ ఇక్కడ లెక్క స్క్వేర్ టర్మ్ క్యాన్సల్ అయితే ఇక్కడ క్యూబ్ టర్మ్ క్యాన్సల్ అయితే మిగిలిన ఈక్వేషన్ మొత్తం స్క్వేర్ అని వస్తుంది. సో స్క్వేర్ అంటే వర్గ సమీకరణం అండి. అండ్ నెక్స్ట్ వన్ x² అపోజిట్లో a - b². a - b² అంటే స్టార్టింగ్ విత్ a². సో x² అండ్ x² గెట్ క్యాన్సల్. సో 3x సంథింగ్ 2x అంటే x లో వస్తుంది కాబట్టి ఇది కూడా వర్గ సమీకరణం కాదు. సో మనకు క్లియర్గా 1 అండ్ 3 అనేది వర్గ సమీకరణం చూపిస్తున్నాయి. సో ఇక్కడ అడుగుతుంది వర్గ సమీకరణం చూపించేది 1 మరియు 3. 1 మరియు 3 అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ అండి. సో వర్గ సమీకరణం చూపించాలంటే అవి మొత్తం కూడా చేయని అవసరం లేదు, షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏకైక సాధన గల రేఖీయ సమీకరణాలు. ఏకైక సాధన అంటే ఒకే సాధన రావడం. సో ఒకే సాధన రావడానికి ఇచ్చిన సమీకరణాలని రేఖీయ సమీకరణాలు మనం కంపేర్ చేయాలి. a1/a2 = b1/b2 = c1/c2. 3 కేసెస్ ఉంటాయండి. ఇట్లా రావద్దు. a1/a2 ≠ b1/b2 వస్తే ఒకే సాధన ఉంటుంది. ఒకే సాధన అంటే ఏకైక సాధన ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ కేసు అండి. ఎప్పుడు ఇది a1/a2 ≠ b1/b2 అయితే ఇది ఫస్ట్ కేసు. ఈ కేసులో c1 c2 గురించి మనకు సంబంధం లేదు. a1/a2 ≠ b1/b2 అంటే ఏకైక సాధన ఉంటుంది. సెకండ్ కేసు వచ్చేసి a1/a2 b1/b2 అయినప్పుడు మనం c1 జోలికి వెళ్తాం, అప్పుడు c1/c2 చెక్ చేస్తాం. ఇది నాట్ ఈక్వల్ అయితే ఒక సందర్భం, ఇది ఈక్వల్ అయితే ఇంకొక సందర్భం అండి. మొత్తం 3 కేసెస్ ఉంటాయి ఇందులో మనకి. ఫస్ట్ కేసులో ఫస్ట్ క్యాన్సల్ కాకపోవడం, మ్యాచ్ కాకపోవడం, లైక్ a1/a2 ≠ b1/b2 అప్పుడు ఏకైక సాధన. సెకండ్ కేసు a1/a2 b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కేసులో వచ్చేసి మనకి నో సొల్యూషన్ అనేది ఉండదండి.
సొల్యూషనే ఉండదు మొత్తానికి. అండ్ థర్డ్ కేసులో a1/a2 విచ్ ఇస్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఇస్ ఈక్వల్ c1/c2 అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ అంటే అనంత సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇక్కడ నో సొల్యూషన్స్, ఇక్కడ ఏకైక సాధన మాత్రం అంటే 2 ఆన్సర్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏకైక సాధన అంటే ఒక సాధన మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ కంపేర్ చేసినా సరే, లేదంటే షార్ట్ కట్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేస్తే a1 అంటే 3 అండి, b1 అంటే a2 అంటే 6 అంటే 3/6 అండ్ b1 అంటే 4/8. సో 1/2 ఈక్వల్ 1/2 వచ్చింది. సో ఇక్కడ ఏకైక సాధన వచ్చే ఛాన్స్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ -2 -4 అంటే ఇక్కడ కూడా మళ్ళీ 1/2 వస్తుంది. 1/2 అంటే దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. వాడు అడగలేదు కానీ మనం నేర్చుకుంటే బెస్ట్. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. వాటిని మనం ఒకే రేఖలు కోఇన్సిడెన్స్ రేఖలు అని చెప్పేసి అంటామండి. కోఇన్సిడెన్స్ లైన్స్ అని చెప్పి అంటాం. సో సెకండ్ కేసులో 2/3 అండ్ 1/-2 1/-2 క్లియర్లీ విచ్ ఇస్ నాట్ అండి, నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏకైక సాధన వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1/1 అండ్ 1/-2 1/-2 అంటే -1/2 ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ వస్తుంది, ఏకైక సాధన ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ 4/2 అంటే 2 వస్తుంది. అండ్ -6/-3 అంటే 2 వస్తుంది. ఇక్కడ కూడా సాధన లేదు. అండ్ -15 ఉంది, 3 ఉంది అంటే విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఉండదండి, మొత్తానికి ఆన్సర్ రాదు. ఇక్కడ సొల్యూషనే ఉండదు. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ లేదు, అక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండ్ లాస్ట్ సిచ్యువేషన్లో జీరో సొల్యూషన్, నో సొల్యూషన్. మనకు అడిగింది ఏంటంటే ఏకైక సాధన. 2 కేసెస్ ఉంటాయి అంటే 2 అండ్ 3. సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. సొల్యూషన్స్ అడగట్లేదు, వాటిపైన ఎక్స్ప్లెనేషన్ అడుగుతుండ్రు. సో మన ప్రిపరేషన్ కూడా హై లెవెల్లో ఉండాలి. సమాన భూమి, సమాన ఎత్తు కలిగిన క్రమ వృత్తాకార స్తూపం మరియు క్రమ వృత్తాకార శంకువు ఇచ్చినప్పుడు ఘన పరిమాణం శంకుకి 3 రెట్లు ఉంటుంది. క్లియర్గా ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ఒక స్తూపం మనం డ్రా చేసుకుంటే ఇది స్తూపం అండి. సో ఈ 2 స్తూపాలకు హైట్ అండ్ ఆర్ అనేది ఈక్వల్ ఉంటుంది. అంటే హైట్ రెండింటికి ఈక్వల్, ఆర్ రెండింటికి ఈక్వల్ ఉంటాయి. ఒక స్తూపంలో మనం 3 శంకుస్ని డ్రా చేయొచ్చు అండి. అంటే ఒక స్తూపంలో ఇది ఒక శంకువు అండ్ ఆపోజిట్లో ఇంకొక శంకు వస్తుంది. మొత్తం మనకి మిగిలిన పార్ట్స్ తోటి ఇంకో శంకు తయారవుతుంది. అంటే మొత్తం మనకి ఒక స్తూపంలో 3 శంకులు ఉంటాయి. 1 సిలిండర్ ఈక్వల్ టు 3 కోన్స్ అండి, 3 కోన్స్. సో దీన్ని బట్టి మనకి ఒకదాని కాని పరిమాణం ఇంకో దానికి 3 రెట్లు ఉంటుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి 2 సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి. సో సర్వసమాన త్రిభుజాలు ఎప్పుడైనా సరే సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయండి. సో సర్వసమాన త్రిభుజాలు మనం కాన్గ్రేట్ అని చెప్పి అనుకోని అంటాం. సో అటువంటి కేసులో పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనేది సమానంగా ఉంటుంది. సో సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి ఏమంటుండు, 1 మాత్రమే సత్యం, 2 మాత్రమే సత్యం, 1 మరియు 2 సత్యం, 1 మరియు 2 అసత్యం. సో 1 మరియు 2 సత్యం కరెక్ట్ అండి, 1 మరియు 2 కూడా సత్యం కరెక్ట్ అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. ఇది డేటా సఫిషియన్సీ టాపిక్ అండి. అంటే 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, కింద వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వర్గ సమీకరణం విచక్షణి డెల్టా అయితే క్రింది వాటిలో. అంటే డెల్టా అంటే మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతామండి. సో డెల్టా ఈక్వల్ ఫార్ములా వచ్చేసి b² - 4ac. b² - 4ac. ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి. డెల్టా అనేది నెగిటివ్ వాల్యూ కావడం, డెల్టా అనేది నెగిటివ్ వాల్యూ కావడం, డెల్టా అనేది ఈక్వల్ 0 కావడం, డెల్టా అనేది పాజిటివ్ వాల్యూ కావడం. అంటే 0 కంటే తక్కువ, 0కి సమానం, 0 కంటే ఎక్కువ. సో 0 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్కడ రూట్స్ కల్పిత సంఖ్యలు అంటే ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ టు 0 అయితే సమానాలు అంటే రూట్స్ అంటే ఈక్వల్ ఉంటాయండి. అంటే 2 మనకి అంటే వర్గ సమీకరణానికి 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా కామా బీటా. సో ఈ ఆల్ఫా కామా బీటా అనేది ఈక్వల్ 0 అయితే సమానంగా ఉంటాయి. అండ్ గ్రేటర్ దెన్ 0 అయితే వాస్తవ సంఖ్యలు అండి, అంటే డిఫరెంట్ వన్, వాస్తవ సంఖ్యలు దట్టు డిఫరెంట్ వన్. ఇవేమో కల్పితాలు, ఇవేమో సమానం. ఇక్కడ వాస్తవ సంఖ్య రూట్స్ రాకుండా సమానంగా ఉంటాయి. సో ఈ 3 కేసెస్ చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చాడు. సో డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 అయితే మూలాలు వాస్తవాలు తప్పండి, మూలాలు కల్పితాలు వస్తుంది. సెకండ్ వన్, డెల్టా ఈజ్ లెస్ దెన్ 0 అయితే మూలాలు సమానం కాదండి, ఈక్వల్ టు 0 అయితే సమానం ఉంటుంది. అండ్ ఈక్వల్ టు 0 అయితే మూలాలు విభిన్నాలు అంటే డిఫరెంట్ వన్, ఇంతకుముందు చేసినాం లాస్ట్ వన్. ఇది కూడా తప్పండి, అది ఎప్పుడు లెస్ దెన్ 0 ఉంటే వస్తుంది. అండ్ డెల్టా అనేది ఖచ్చిత వర్గం అయితే మూలాలు అకర్ణీయ సంఖ్యలు. సో ఖచ్చిత వర్గం అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి స్క్వేర్ రూట్ చేసినప్పుడు -b ± √b² - 4ac అని వాడతామండి ఫార్ములా. /2e అనే ఫార్ములా వాడతాం. ఇది కన్నా ఖచ్చిత వర్గం అయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకు అనేది
అకర్ణీయ అంటే కరణి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో కంపల్సరీ అకర్ణీయ సంఖ్య వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అది ఎప్పుడంటే రూట్స్కి ఫార్ములా -b + or - అండర్ రూట్ b² - 4ac/2a. సో ఇక్కడ మనకి దీన్ని విచక్షణ అంటాం లోపల ఉన్నదాన్ని. ఇది కింద కనిష్ట వర్గం అయితే ఈ వర్గానికి వర్గమూలం క్యాన్సిల్ అవుతుంది. సో మనకు -b + or - నంబర్ అంటే నంబర్ మైనస్ నంబర్ కాబట్టి కరణి అనే విషయం రాదు ఇక మనకి. సో కంపల్సరీ అకర్ణీయం. సో అకర్ణీయం అంటే లాస్ట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, క్రింది వన్లో ఏది సత్యం అంటే లాస్ట్ వన్ ఒకటి సత్యం, లాస్ట్ వన్ అంటే ఫోర్త్ వన్ ఒకటే సత్యం. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్.